బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి గుండె పగిలే భయంకర నిజాలు. మేషరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటి, మరి ఆ మేషరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడాను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరిగేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారే ఉంటారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం మేషరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారు కోపం ఎక్కువగా ఉంటుంది, చాలా బలంగా ఉంటారు, అలాగే చాలా అహంభావం, గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళలో మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్గా చేసుకుంటూ ఉంటారు, చాలా ఈజీ దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకో చెప్పలేం, చేయగలమని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి వీరు విమర్శలు అసలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనే పద్ధతిలో అనేటటువంటి తీరులో వీరు ఉంటారనే చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లారేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఇక మేషరాశి వ్యక్తుల్లో చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడాను మేషరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ అహంకారం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట. సో అందువల్ల మేషరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు. ముఖ్యంగా మేషరాశి వారిలో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్రావతారాన్ని బయట పెడతారు. ఇలా వచ్చిన కోపం వారితో అంత త్వరగా తగ్గదు. ఈ కారణంగా వీరిలో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరం అనే చెప్పాలి. ఇకపోతే వాస్తవానికి మేషరాశి వారు ఎవరిని నొప్పించరు, అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు. వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు. అప్పుడు వాళ్ళు కోపాన్ని, ఆందోళనని, మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, కంట్రోల్ తప్పిపోతారు. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఎమోషనల్, వాళ్ళతో వాళ్ళే ఉంచేసుకుంటారు, ఇష్టపడతారు. ఎవరితోటి ఎమోషన్స్ని షేర్ చేసుకోరు. షార్ట్ టెంపర్ కాదు, కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వీరు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరిగింది అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మీతో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వారిని చూస్తే సహించరు. మేషరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటారు. మాటలు ఎలా మాట్లాడుతారు అంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు వినిచి ఎందుకు బతుకున్నామా అనిపించే అంతలా మాట్లాడిస్తారు. ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవ్వడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటి వారికి అస్సలు వల్ల కాదు. అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెబుతారు. ఈ మేషరాశి వారికి మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు మొండి పుట్టుగలవారు అవ్వడం వల్ల కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదాచారాలు వాడుతూ ఉంటారు. పెద్ద పెద్దగా అరుస్తారు, చేతికి అందిన వస్తువులు పలగొడుతూ ఉంటారు, బీభత్సం సృష్టిస్తారు. ఒక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారంటే చాలా టైం తీసుకుంటారు. 1 రోజు 2 రోజుల్లో కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు.
ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి అదే కొనసాగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో వీళ్ళ కమ్యూనికేషన్లో కూడా చాలా వీక్ అయిపోతారు. ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు. ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారు, వాళ్ళతో సత్సంబంధాలు కాదు కదా, అసలు సంబంధాలే ఉండకూడదు అనుకుంటారు. అలా వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఆపేస్తారు. ఇది ఎక్కువ శాతం మనకు బంధువర్గాల్లో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపంగా, ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కోప్పడరు అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఒక డ్రామా క్రియేట్ చేస్తారన్నమాట. కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తారు. కోపంలో కూడా వాళ్ళకి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారు జరుగుతుంది. అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయం వినడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడనే చెప్పవచ్చు. ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోరు. ఇక మీరు బాగా హట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు. కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉందన్నమాట. ఈ మేషరాశి వారి కలత చెందినప్పుడు, అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడినట్టు ఎదుటి వారిని బాధ పట్టేస్తారన్నమాట. మాటలతో, చేడుతలతో అస్సలు మామూలుగా ఉండదు. వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో ఉండే మరోచోటి లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు. ఇకపోతే వీరు చెడు గుణం ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళకు మాత్రం హ్యాపీగా ఉండాలనుకుంటారు. అంటే సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వారిని వాళ్ళు చూసుకునే ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకంటే చాలా తక్కువగానే భావిస్తారు. ఎక్కువ వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటారు. ఇలాంటివన్నీ వీళ్ళల్లో ఉంటాయి. వీరిలో ఉన్న మరొక చెడు గుణం ఏమిటంటే వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. సందర్భాల్లో కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తారో అసలు మనం ఊహించలేము. ఎప్పుడు ఎలా ఉంటారో ఏమాత్రం కూడా మనం అసలు అంచనా వేయలేము. వీళ్ళని అంచనా వేయగలిగాము అంటే మనం నిజంగా అదృష్టవంతులము అని చెప్పుకోవచ్చు. చెడు గుణం ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళని పురుగులా ట్రీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క గుణం ఇతరులని బాగా బాధపడిస్తుంది. ఒకసారి మంచి వాళ్ళలా కనబడతారు, ఒకసారి చెడ్డ వాళ్ళలా బిహేవ్ చేస్తారు. వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటి వారిని, అంటే చూసేవారిని చికాకుగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశిలో మరొక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే నిశ్చలంగా ఉండకపోవడం. అంటే విధుల మీద వెంటనే మాటల్ని అనేస్తూ ఉంటారు. మంచి మూడ్లో లేనప్పుడు వేరే వాళ్ళతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, బాగా బాధిస్తారు. ఎవరినైనా ఎంత మాటనైనా అనేస్తారు. ఇంకా అలా అనడం వల్ల ఎదుటివారు బాధపడతారేమో అనే ఫీలింగ్ వీళ్ళకి అస్సలు ఉండదు. అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా మేము పైసలు ఉండాలి, మా మాట మాత్రమే ఎప్పుడు శాసనంగా నడవాలి, ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం, ఆ పనిని ప్రారంభించేయడం వీళ్ళకి అలవాటు. ఇక దానివల్ల వచ్చే ప్రభావాన్ని లేదా దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏమాత్రం ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే నో చెప్పాలి అనుకుంటే నో అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అసలు వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు మనకు వద్దు అనుకుంటే వాళ్ళు అస్సలు ఏమాత్రం కూడా ఫాలో కాలేనటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేస్తుంటారు. గాసిప్స్ బాగా నమ్ముతారు, వాటిని ఇతరులకు చెబుతూ ఉంటారు. చెడుని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. అందులో నిజం ఉందా లేదా అనేది చూడరు. నిత్యం శిక్షలకు వీరికి చెబుతూ ఆనందం పొందుతారు. ఈ మేషరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయడంలో దిట్టగా ఉంటారన్నమాట. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళే నట్టేట ముంచేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మేషరాశికి చెందినటువంటి కొంతమంది జాతకులు ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి. అందరూ అన్నీ కాదు, కానీ ఈ రాశివారు కొంతమంది మాత్రం ఉంటారు. అదేవిధంగా చూసే వాళ్ళకి కూడా ఈ రాశివారు చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారు. అసలు వీళ్ళంత మంచి వాళ్ళు ఇంకెవరు ఉండరు అనిపించే విధంగా ఉంటారు. లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారు. అయితే వీరికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంటుంది. మేషరాశిలో ఉండే మగవాళ్ళకి అదేవిధంగా వీళ్ళ యొక్క లైంగిక కోరికలు కూడా ఎక్కువగా ఉండడం వలన అది వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్లో ఇలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడం మేషరాశి వారికి చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా దెబ్బతింటుంది. మేషరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. ఎవరు ఏమైపోయినా మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఇకపోతే ఈ రాశి జాతకులకు ఎవరైతే నచ్చరో వారిని హింస పెడతారు, వారి మీద లేనిపోని నిందలు వేస్తారు.
చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు. వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ విధంగా మేషరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరికి జరిగేటటువంటి భయంకరమైన నిజాలు అనేది తెలుసుకున్నాం కదా. ఈ నిజాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. మీది మేషరాశి అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.